మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మైనంపల్లి ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి ఘటనను కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఖండించారు. ఇంకా గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నట్టున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అనవసరంగా మా పార్టీ కార్యకర్తల చేతికి పని చెప్పొద్దు అన్నారు. మేమే తలుచుకుంటే టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పేపర్ నడుస్తుందా అన్నారు. పార్టీ వ్యవహారాలు చూసే పెద్దలు దీనిపై దృష్టి సారించాలి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను రెచ్చగొట్టొద్దు అని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జడ్జిలు ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు, ఇలాంటి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. ఏమంటారు? 100% జరుగుతుందన్నా. ప్రభుత్వం ఏంటంటే ఎక్కడో అక్కడ ఒక పాయింట్ లో కాంప్రమైజ్ కావద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 100% పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ ఏదైతుందో టోటల్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. యాక్షన్ ఈజ్ నీడెడ్. యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. మరి ఎక్కడో ఎవరిదో ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి అన్నప్పుడు కామన్ అది. రేపు కాంగ్రెస్ పార్టీతోనే ఒత్తిడి చేపిస్తారు, రేపు ఇంకోరిలో పట్టుకుంటారు పార్టీలో. ఇలాంటి ఒత్తిడికి మనం లొంగకపోతే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పటిష్టమైన క్యాడర్ ఉంది. అరే వాళ్ళు ఒకటి గమనించాలా, ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు ఇండ్లు ఇస్తాం అన్ని ఇస్తాం అన్నది ఏమి ఇచ్చిండ్రు? సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఈ ఎలక్షన్ ఓడిపోయేటట్టున్నామని రైతు బంధు వేసి డబ్బులు వేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మాకు 1.5 yearకే ఇది చేయలే, అది చేయలే. ఇన్ని వేల కోట్లు ఎవరన్నా ఈ 1.5 years ఇచ్చిండ్రా? మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీడియా సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా రేవంత్ అన్న ఏంటంటే చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఈ డేట్ ఆ డేట్ అంటూ డేట్ చెప్పే అవసరం లేదు. పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిండ్రు 5 years. విదిన్ 5 years వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. 100% ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చినామో వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అన్ని బొందరే, వెనుక గుయ్యి ముంగడ గుయ్యి, మొత్తం అప్పులు చేసి కూర్చున్నారు. మేము అది చేసినాం, ఇది పీక్ పడగొట్టాం, అది పీక్ పడగొట్టాం అన్నారు. వాళ్ళు ఎక్కడైతే ప్రాపర్టీ సిటీలో కొనుక్కున్నారో ఆ సిటీ డెవలప్ చేసుకున్నారు. సిటీ వాళ్ళు అనుకున్నారు అరే వీళ్ళు ఎట్లైనా ప్రభుత్వం వస్తే ఇతో పంచాయతీ ఎందుకు రాబాయని మొత్తం విచ్చలవిడిగా 1 side వేసిండ్రు. పర్సనల్ అడిగితే ప్రతి ఒక్కరికి ఇష్టం లేదు బీఆర్ఎస్ అంటే. మజ్బూరికి అరే అమ్మ ఇటు మళ్ళీ అరేంజ్ చేస్తాడే, మనం బిజినెస్ చేసుకునేవాడు, మధ్య బిజినెస్ చేసుకుంటాం, హ్యాపీగా ఉన్నాం, ఎందుకు వీళ్ళతో పంచాయతీ? ఎట్లయినా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళది నడుస్తావా, ఓటేద్దాం, మనం వేయకుండా ఊర్లలో వేస్తారు అనుకుని ఊరోళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ రైతన్నలు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. వీళ్ళు రెచ్చగొట్టి రైతన్నలు చేద్దామనుకుంటారు. కానీ 100% వీఆర్ కాన్ఫిడెంట్. చాలా బాగా చేస్తున్నాం. టైం పడుతుంది. అరే ఇట్ టేక్స్ టైం బై. ఒక చిన్న మొలక పెడితే ఒకటేసారి చెట్టు పెద్దగా అయిపోతుందా? మరి రేవంత్ అన్న ఏంటంటే సడన్ గా ఆయన అప్పుడు ఆలోచించకుండా చెట్టు ఒకటేసారి పెద్దగా అవుతాను అని చేసేస్తా అన్నాడు. ఇప్పటికి కూడా చెప్తున్నా 100% రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కాబట్టి చెప్పిండు. 100% చేస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. దేనికైనా తయారు. మేము 200% చేస్తున్నాం కదా. కొన్ని అయితేనే ఉన్నాయి. 1000 కోట్లు ఎడికెళ్ళి తెచ్చినాం అనుకుంటున్నాం. అది పుల్ల పెడతారు, అది అమ్ముదామంటే ఇది అమ్ముదామంటే పుల్ల. ఇలే మొత్తం ఉన్నాయి లేని అసైన్మెంట్ భూముల కాడికెళ్ళి బెనాంల పేరు మీద చేసేసిండ్రు. వక్ బోర్డు భూములు సహా చేసేసిండ్రు. ఎవడు అడిగి నీళ్ళను? ఒక్కొక్కరు లక్షల కోట్లకు వెళ్ళిపోయిండ్రు. కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర నన్ను అడిగితే ఓపెన్గా చెప్పాలంటే కేసీఆర్ గారి దగ్గర డబ్బులు లేనట్టున్నాయి. ఈ చుట్టూన్న కొడుకులు మొత్తం దోసుకుని కేటీఆర్ పరిస్థితి, కేసీఆర్ ఎట్లా వచ్చిన పరిస్థితి అంటే మళ్ళా అరే బిడ్డ ఏమో నీరా పైసలు వాళ్ళకి ఇస్తారా అనే పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి దొంగలను పెట్టుకుంటే రేపు రోడ్డు మీద తెస్తారు, నేను బొంద పెడతారు. మంచోళ్ళు ఓడగొట్టుకున్నావు, అది నీ బ్యాడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.